Hello everyone, welcome to my channel Fluent Talks with Radhika. English Made Easy అనే సిరీస్లో లాస్ట్ వీడియో 25 ఎసెన్షియల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ బిగినర్స్ చూసిండ్రు కదా మీరు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు సేమ్ సిరీస్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ అనే ఒక సిరీస్లో నెక్స్ట్ వీడియో మీ కుటుంబం గురించి ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలో నేర్చుకుందాం. హౌ టు టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఇంగ్లీష్. లర్న్ ఆల్ ఫ్యామిలీ రిలేషన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఈ వీడియో కంప్లీట్గా మీరు చూసేసరికి మీకు అన్ని ఫ్యామిలీ రిలేషన్స్లో ఒక్కొక్కళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. డూ యూ లివ్ ఇన్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ అ జాయింట్ ఫ్యామిలీ? Instead of joint family, you can also say extended family. I live in a nuclear family, or I live in a joint family or an extended family. Learn more about nuclear and joint families. Types of families. Nuclear family ante chinna kutumbam, joint or extended family ante pedda kutumbam. Now let's understand the different types of families. న్యూక్లియర్ ఫ్యామిలీ ఫస్ట్ తెలుసుకుందాం. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం. ఈ కుటుంబంలో యూ హ్యావ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, అంటే తల్లిదండ్రులు మరియు పిల్లలు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ యూ హ్యావ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. జాయింట్ ఫ్యామిలీ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం ఆర్ విస్తరించిన కుటుంబం. ఇన్ దిస్ ఫ్యామిలీ యూ హ్యావ్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, చిల్డ్రన్, అంకుల్ అండ్ ఆంట్ అండ్ కజిన్స్, అంటే నానమ్మ ఆర్ అమ్మమ్మ, తాత, తల్లిదండ్రులు మరియు పిల్లలు, పెద్ద నాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ వాళ్ళ పిల్లలు. డూ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? ఎస్, ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. మై గ్రాండ్ ఫాదర్ టెల్స్ మీ స్టోరీస్ అండ్ మై గ్రాండ్ మదర్ కుక్స్ డెలీషియస్ ఫుడ్ ఫర్ మీ. నో గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరో చూద్దాం. గ్రాండ్ ఫాదర్, ఫాదర్స్ ఫాదర్ ఆర్ మదర్స్ ఫాదర్, నాన్న వాళ్ళ నాన్న ఆర్ అమ్మ వాళ్ళ నాన్న తాత. గ్రాండ్ మదర్, ఫాదర్స్ మదర్ నానమ్మ, మదర్స్ మదర్ అమ్మమ్మ. ఈ ఇద్దరిని కూడా మనం గ్రాండ్ మదర్ అంటాం. హౌ డూ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ అంకుల్ అండ్ ఆంట్? ఐ విజిట్ మై అంకుల్ అండ్ ఆంట్ ఆన్ వీకెండ్స్. వి వాచ్ మూవీస్ టుగెదర్ అండ్ ఈట్ డెలీషియస్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ కాదు, ప్రొనౌన్సియేషన్ చూడండి, నేను ఫుడ్ అంటున్నా. అంకుల్ అండ్ ఆంట్ అంటే వీళ్ళిద్దరు ఎవరో చూద్దాం. అంకుల్ ఈజ్ ఫాదర్స్ బ్రదర్ ఆర్ మదర్స్ బ్రదర్, పెద్ద నాన్న లేదా చిన్నాన్న లేదా మేనమామ. ఆంట్ ఫాదర్ సిస్టర్ ఆర్ మదర్ సిస్టర్, అత్త లేదా పెద్దమ్మ లేదా చిన్నమ్మ. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఇఫ్ ఇట్ ఈస్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ, there are 4 people in my nuclear family. If it is a joint family, there are 7 people in my family. Who are they all? They are my mother, father, my sister, and myself. Or they are my husband, my son, and myself, if this is a nuclear family. And if it's a joint or extended family, they are my grandparents, my parents, my 2 kids, and myself. What do your parents do? My father is a teacher and my mother is a homemaker. Don't say housewife. You have to say homemaker. Or my mother is a bank manager. Do you have any siblings? Yes, I have an elder sister and a younger brother. Let's understand what they mean in Telugu. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు ఆర్ అన్నాదమ్ములు, వీళ్ళను మనం సిబ్లింగ్స్ అంటున్నాం. ఎల్డర్ సిస్టర్ అంటే అక్క, ఎల్డర్ బ్రదర్ అంటే అన్న, యంగర్ సిస్టర్ అంటే చెల్లెలు, యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు. వాట్ డూ యువర్ సిబ్లింగ్స్ డూ? మై బ్రదర్ ఈజ్ అ డాక్టర్ అండ్ మై సిస్టర్ ఈజ్ అన్ ఇంజనీర్. డూ యూ హ్యావ్ ఎనీ కజిన్స్? Yes, I have 3 cousins, 2 from uncle and 1 from aunt. That's nice. Are you close to them? Yes, we meet during festivals and family gatherings. We have a lot of fun together. ఇప్పుడు కజిన్స్ అంటే ఎవరో చూద్దాం. కజిన్స్ ఆర్ children of uncle and aunt.
పెద్దనాన్న పెద్దమ్మ, చిన్నాన్న చిన్నమ్మ, మేనత్త మేనమామల పిల్లల్ని మనం కజిన్స్ అంటున్నాం. ఫాదర్స్ సైడ్ అయితే పెటర్నల్ కజిన్స్, మదర్స్ సైడ్ అయితే మెటర్నల్ కజిన్స్. ఇన్ ఇంగ్లీష్ we don't say cousin brother or cousin sister. We just say cousin, whether they are male or female. మనం ఎప్పుడు cousin brother, cousin sister అని అనొద్దు, just cousin అనాలి. See the example here. My cousin is a doctor. He lives in Delhi. This is correct. My cousin brother is a doctor is incorrect. Do you have any nephews and nieces? Yes, my brother has a son and my sister has a daughter. So you have a nephew and a niece. Yes, my nephew is 8 years old and my niece is 5. ఇప్పుడు నెఫ్యూ అండ్ నీస్ అంటే ఎవరో నేర్చుకుందాం. ప్రొనౌన్సియేషన్ చూడండి. నెఫ్యూ అనొచ్చు, నెవ్యూ అనొచ్చు. ఓకే, నెవ్యూ ఆర్ నెఫ్యూ ఈజ్ బ్రదర్స్ సన్ ఆర్ సిస్టర్స్ సన్. మేనల్లుడు లేదా సోదరుని కొడుకు లేదా సోదరి కొడుకు. నీస్ ఈజ్ బ్రదర్స్ డాటర్ ఆర్ సిస్టర్స్ డాటర్. మేనకోడలు లేదా సోదరుని కుమార్తె లేదా సోదరి. నౌ let's quickly summarize what we have learned about family members with this simple family tree. At the top we have the family as a whole. From there we have parents and siblings on one side, grandparents right next to them. Moving further, we have uncles and aunts who are connected to cousins. Finally, nephews and nieces are placed on the other side. This structure helps you understand how different family members are connected. Hope this makes it easier for you to remember. Like, share and subscribe for more such videos. Thanks for watching.